భారీ అంచనాలతో రామ్ చరణ్ 3 ఏళ్లు వెచ్చించిన గేమ్ చేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే ఉన్నాం. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్డి పైరసీ లీక్ కావడం, దాన్ని ఏకంగా సోషల్ మీడియాతో పాటు బయట పబ్లిక్ ప్లేసుల్లో స్క్రీనింగ్ చేయడం లాంటివి చూసి ఫ్యాన్స్ నివ్వెరపోయారు. దీని వెనుక 45 మంది ఉన్నారని గుర్తించిన ఎస్వీసీ బృందం ఆ మేరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరిగిపోయాయి. ఇవన్నీ డిజాస్టర్ ఫలితాన్ని మార్చవు, కానీ భవిష్యత్తులో ఇతర పాన్ ఇండియా చిత్రాలకు ఒక అలర్ట్ గా పనికొస్తుంది. సరే, జరిగిందేదో జరిగిందనుకుంటే గేమ్ చేంజర్ ఇంకా థియేటర్లలో ఉండగానే తాజాగా 4K ప్రింట్ బయటికి రావడం అభిమానులను మరోసారి కంగారెత్తిస్తుంది. కేవలం 14 రోజులకే ఇలా జరగడం ఎవరూ ఊహించనిది. స్పష్టమైన ఆడియో, వీడియోతో ప్రత్యక్షం కావడం నిజంగా నివ్వెరపోవాల్సిన విషయమే. దీని వెనుక ఎవరు ఉన్నారనేది తర్వాత తేలుతుంది, కానీ రాను హెచ్డి పైరసీ వెర్రితలలు వేయడం పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు. పుష్ప టు ది రూల్, మార్కో, సూక్ష్మదర్శిని, బరోజ్, కంగువ లాంటివి ఓటీటీ కన్నా ముందే దీని బారిన పడి నష్టాలను చవిచూశాయి. థియేటర్ ప్రింట్లు పైరసీ కావడంతో ఆశ్చర్యం లేదు, కానీ ఇలా హెచ్డీల రూపంలో చాలా ప్రమాదకరమైన పరిణామం. ఇప్పుడు కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇతర నిర్మాతలు ఈ మహమ్మారి బారిన పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు, పరిశ్రమ సమన్వయంతో పనిచేస్తే తప్ప పరిష్కారం దొరకడం కష్టం. జరగండి పాట నుంచి గేమ్ చేంజర్ లీక్లు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి విడుదలయ్యాక కూడా అదే రిపీట్ కావడం విషాదం. బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్న తరుణంలో గేమ్ చేంజర్ మీద మరో పీడుగు పడటం, గోరు చుట్టు మీద రోకల్ పోటులాగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.